తోటి పసుపు రైతుల సమస్యలు పరిష్కారమైనట్లయినా అసలు ఏం చేస్తే రైతులకు బాగుంటుంది? ఎమ్మెల్సీగా మీరు గతంలో 5 ఏళ్ల పాటు పోరాటం చేశారు పసుపు బోర్డు కోసం, ఏం చెప్తారు? బ్రదర్, పసుపు రైతు బతికి బట్టగట్టాలంటే, పసుపు దిగుబడి అన్నటువంటిది లాభదాయకం కావాలంటే 3 అంశాలు త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్ళాలి. ఒకటి, పసుపు బోర్డు ఉండాలి, దానిలో కంటిన్యూస్గా రీసెర్చ్ కావాలి, కొత్త క్వాలిటీ పసుపు పంటల కోసం రీసెర్చ్ జరగాలి. 2, మద్దతు ధర ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే పసుపు అనేది ఒక సైక్లిక్గా నడుస్తూ ఉంటుంది. 3 ఏళ్ళకు ఒకసారి లాభం వస్తుంది తప్పితే ప్రతి సంవత్సరం లాభం రాదు, కాబట్టి ఖచ్చితంగా మద్దతు ధర ఉండాలి. 3వది, మన దేశంలోకి వచ్చేటటువంటి ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి పసుపును కంట్రోల్ చేయాలి, అప్పుడు మాత్రమే లాభదాటిగా ఉంటుంది. ఈ 3 త్రిముఖ వ్యూహంతో వెళ్ళాలి. అందులో ఒక పసుపు బోర్డు సాధించుకున్నాం, ఇంకా 2 అంశాలు ఉన్నాయి, వాటి సాధన కోసం కూడా పనిచేస్తాం. 2 అంశాల విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? రైతులకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తారు? డెఫినెట్గా మద్దతు ధర కోసం రైతులందరినీ కూడా కూడగట్టుకుంటామండి, డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఇవాళ ఢిల్లీ బార్డర్లో రైతులు కూర్చున్నారు, అట్లనే అవసరమైతే మేము కూడా ఢిల్లీకి పోతాం, గల్లీలో కూడా పోరాటం చేస్తాం. పసుపు రైతుల కోసం అనేక సార్లు పోరాటం చేసినటువంటి వ్యక్తిగా వాళ్ళకి నిరంతరం కూడా వాళ్ళకి అండగా నేను నిలబడతాను. పసుపు ఇంపోర్ట్స్ కంట్రోల్ చేయడంలో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు అయినటువంటి మా ఎంపీలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పసుపు ఇంపోర్ట్స్ తగ్గిస్తేనే మన ప్రాంతంలో ఉన్న పసుపు రైతులు బాగుపడతారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు, పసుపు ఇంపోర్ట్స్ తగ్గిస్తేనే పసుపు రైతులకు మేలు జరుగుతుంది, ఆ విధంగా భవిష్యత్తులో తమ కార్యాచరణ ఉంటుంది, పసుపు రైతులకు మద్దతు ధర వచ్చేలా పోరాటం కొనసాగిస్తాం, ఢిల్లీతో పాటు గల్లీలో కూడా తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.